పేరు పోలినేని శ్రీనివాసాచారి పొదలకూరు. ఈ 9 నెలలు ఏపీ పాలిటిక్స్ ఎలా ఉంది? అసలు బాబు గారి పరిపాలన ఎలా ఉంది? బాబు గారి పరిపాలన సూపర్గా ఉంది. బ్రహ్మాండమైన పరిపాలన. ఎవరికి ఉచితంగా డబ్బులు మన గవర్నమెంటు మనకి ఆదాయం వచ్చే ఏర్పాట్లు చేస్తున్నాడు. రాజధాని అయితేనేమి, పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి, తర్వాత గ్రామ అభివృద్ధి, విద్యార్థులు చదువులు, ఈ సంస్థలన్నీ నెలకొల్పుతూ వస్తూ ఉచిత అన్నీ బ్యాన్ చేసేసాడు. అది ప్రతిపక్షం ఏమంటుందంటే ఎలక్షన్ ముందు ఈ సూపర్ 6 అన్నాడు, ఒక్క పథకం అమలు చేయలేదు అనేసి అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? జీవితంలో జగన్ రెడ్డి వీళ్ళు ఇక వచ్చే పనే లేదు. వాళ్ళ పరిపాలనే పనికిరాదు. వాళ్ళు పరిపాలన కానీ చేస్తే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్టయి. ఇది నేను చెప్పదలుచుకున్నది. టీడీపీ వాళ్ళు తప్పుడు కేసులు పెట్టి వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు అనేసి ప్రతిపక్షం ఆరోపిస్తుంది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ కూడా పెట్టాడు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? దాని విషయాలు అక్కడ న్యాయవాదులు చూసుకొని తర్వాత కోర్టు పరిధిలోకి వచ్చే కోర్టు న్యాయమూర్తి గారు చేసే విధానాన్ని బట్టి అక్కడ సాక్ష్యాధారాలను బట్టి న్యాయాలు తీర్పిస్తారు. మేము అధికారంలోకి వస్తే నాయకుల్ని అధికారులని గుడ్డలోడు తీసి కొడతాం అనేసి వార్నింగ్లు ఇస్తున్నారు కదా, దానికి మీరేమంటారు? అది సబబైన పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి చెప్పే పద్ధతి సరైనది కూడా కాదు. అధికారులది కాదు చట్టం. ప్రజా పరిపాలనలోది చట్టం. ప్రజలు ఏమైతే తీర్పు చెప్తున్నారో దాని తీర్పు ప్రకారమే పోతుండాలి. ఆయన స్వయంగా అధికారులను కొడతాను, గుడ్డలోడ తీస్తాను, బజార్లో నిలబడతాను, ఇవన్నీ ఉపయోగం లేని మాటలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా, ఆయన పని చేయకుండా గుడి గోపురాలు తిరుగుతూ ఉన్నాడు అని కామెంట్ చేస్తున్నారు వైసీపీ. అవును, ఆయన సొంత డబ్బులు ఖర్చులు పెట్టుకొని గుడి గోపురాలే కాదు, ఈ బీదవాళ్ళకి సాధవాళ్ళకి ఉపాధి కల్పించి పనులు చేసేదానికి ఉపయోగపడి ఈ రైతు వారీగా కూడా అతని సొంత డబ్బులు ఇస్తున్నాడు. అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా గుడి గోపురాలు ఈ కాషాయ వస్త్రాల్లో తిరుగుతున్నాడు అనేసి అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? కాషాయ వస్త్రాలు ధరింపబడిన వాళ్ళు ఇది అభివృద్ధి చేయాలనే ఆలోచనే ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఆయన ఎవరైనా యోగి, ఆయన సన్యాసి. ఇప్పుడు మోడీ గారు ఎవరు? ఆయన అంటే ఈయనకు అన్నీ ఉండే. ఈయన ఎవరో రాజఋషి లెక్క. అంటే మ్యారేజ్ చేసుకొని పిల్లలు ఉండేవాడిని రాజఋషి అంటారు. ఆయనకు రాజయోగం ఉంది. తర్వాత ఆయన కూడా అభివృద్ధి చెందాలని చెప్పి ఆయన ఒక పార్టీని స్థాపించాడు. ఆ పార్టీ తరఫున ఒక్కడు కూడా ఆయన పెట్టిన మనుషులు గెలవకుండా లేరు, అందరు గెలిచారు. ఇప్పుడు వాళ్ళు అందరికీ కూడా చంద్రబాబు నాయుడు సంరక్షణ కల్పించి వాళ్ళకు కూడా మంత్రి పదవులు ఇచ్చి అది నాలాంటి వాళ్ళని ఇంకొంతమందిని విచారించండి, అప్పుడు తెలుస్తుంది. థ్యాంక్ యూ.